నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి హామీలు సూపర్ 6లు నెరవేరలేదు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. జీఎస్టీ స్లాబ్ తగ్గించినందుకు గోదావరి తీరంలో బీజేపీ సంబరాలు. దేశాన్ని రక్షించేది కూటమి పాలనేనే విశ్లేషణ. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలుచోట్ల శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ అన్నారు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం తగదని, వైద్య కళాశాలను ప్రభుత్వం నడపడానికి ఇబ్బంది ఏమిటని మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రిలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుక పేదలకు అందడం లేదని, కొంతమందికి ఉచిత ఇసుక వ్యాపారంగా మారిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం ఒక్క కుటుంబానికి కూడా అందలేదన్నారు. వేట విరామ సమయంలో మత్స్యకారుడికి ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ నేటికి కూడా నెరవేరలేదన్నారు. డ్వాక్రా సంఘానికి రుణాలు ఊసేలేదన్నారు. సూపర్ 6లో భాగమైన మహిళలకు 1500 ఆర్థిక సాయం, దీపం, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు తల్లికి వందనం తొలి ఏడాదిలో ఎవరికీ రాలేదని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైన పథకమని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు సంక్షేమం ఏమీ లేదన్నారు. కాబట్టి డిగ్రీలో కానీ ఈ రోజున ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కే ఘనత. ఈసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన న్యాయం బీసీలకి మేము హీరోస్ కింగ్స్ అనుకుని చెప్పుకునే ఏ పార్టీ, చంద్రబాబు నాయుడు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కూడా బీసీలని అన్యాయం చేశారు తప్పితే ఎవరు కూడా న్యాయం చేయలేదు. రాజమహేంద్రవరం, కొత్త రోడ్, ఆర్యాపురం, లింగంపేట వేంబే గృహాలు శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం నిర్వహించారు. రాజమహేంద్రవరం, కొత్త రోడ్, ఆర్యాపురం, లింగంపేట వేంబె గృహాలు శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నామన వాసు, గంటల వెంకన్న, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్, నాగార్జున, మధ్యశివ, సత్యనారాయణ, పరమేష్, శంకర్, మధు, శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు రాట ముహూర్తంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం విచ్చేసిన మహిళలందరికీ అమ్మవారి ప్రసాదంగా జాకెట్, పసుపు, కుంకుమ, పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, కుంకుమ పూజలు, అభిషేకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక పూజలు నిర్వహిస్తామని తెలియజేశారు. జీఎస్టీ తగ్గించినందుకు రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా
బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జీఎస్టీ స్లాబ్ తగ్గించినందుకు జీఎస్టీ తగ్గుదలపై రాజమండ్రిలో బీజేపీ సంబరాలు నిర్వహించారు. జీఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తగ్గించి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలుపుతూ రాజమండ్రిలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన కృతజ్ఞత ర్యాలీలో ఎమ్మెల్సీ సోం వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ నేతలు పాల్గొన్నారు. క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం జంక్షన్లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోడీ చిత్రపటానికి పూలాభిషేకం చేసి జీఎస్టీ తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ సోం వీర్రాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జీఎస్టీ సింగిల్ డిజిట్కు ప్రధాని మోడీ మార్చే అవకాశం కూడా లేకపోలేదని అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15న ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంలో జీఎస్టీ స్లాబ్లో సమూల మార్పులు చేస్తామని ప్రకటించి అమలు చేసి అన్ని వర్గాల ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సోం వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న, స్టేట్ మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, బొమ్మల దత్తు, రొంగల గోపి శ్రీనివాస్, భగవాన్, రేలంగి శ్రీదేవి, కోడూరు లక్ష్మీనారాయణ, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, పరిమి రాధ, మద్దిపాటి రజని, కొరగంటి సతీష్, యానాపు యేసు, వివిధ మండలాల అధ్యక్షులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఇద్దరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, భారతదేశ ప్రజానీకం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పూలాభిషేకం చేసి, అదేవిధంగా సెప్టెంబర్ 17 నుంచి నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి గాంధీ జయంతి వరకు ఏదైతే సేవా పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించడం కోసం కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో కార్యశాల నిర్వహించుకుంటూ ఆ కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం. ప్రజలందరూ ఈ విషయాలను గమనించాలి, నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా. ఈ విధంగా భారతదేశం అభివృద్ధిని మోడీ నాయకత్వంలో ట్రంప్ కానీ ఎవ్వరూ కూడా ఆపలేరనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. మనం ఈ మధ్య కాలంలోనే దేశంలో చిప్పుని కూడా ఆవిష్కరించుకున్నాం. ఆ విధంగా అనేక కార్యక్రమాల్లో భారతదేశం ప్రపంచ దేశాలను ఢీకొనేటువంటి శక్తితో ముందుకు పెడుతుంది. ఈ సందర్భంగా మోడీ గారిని అభినందించడం, పాలాభిషేకం చేయడం సాధ్యమైన ప్రక్రియగా నేను రాజమండ్రి మల్లేపేటలో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి మల్లేపేట వైభవ్ ఫంక్షన్ హాల్లో 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫౌండర్, జాతీయ చైర్మన్ కాసాల కోనయ్య విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాలన్నారు. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సరే పేదలకు ఇంకా సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం, సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ప్రత్యేక ఆహ్వానితులుగా, సంఘ గౌరవ సలహాదారులు కేవీఎల్ఎన్ రామచంద్రమూర్తి, జాతీయ డైరెక్టర్ కె ఆంజనేయులు, జాతీయ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎంపీ రాజు, జాతీయ మహిళా చైర్మన్ ప్రభావతమ్మ, జాతీయ యువజన విభాగం చైర్మన్ సాయి సస్దర్, జాతీయ కార్యదర్శి నరసింహారెడ్డి, సౌత్ ఇండియా వైస్ చైర్మన్ లక్ష్మయ్య, స్టేట్ చైర్మన్ జీవి గణేష్, ఆంధ్ర రాష్ట్ర మహిళా చైర్పర్సన్ సుజాత విచ్చేశారు. సంఘ తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఎం శ్రీనివాసరావు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మానవ హక్కుల కోసం, పేదల సంక్షేమం కోసం మేము సైతం ముందుంటామని అన్నారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు. వైద్య సేవలు అందించిన వైద్యులను, అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. పరిశీలన, ప్రయోగం, ఆత్మ పరిశీలన ఎందుకు చేయడం లేదా అని సందర్భంగా మేము ప్రశ్నించాం. ఇప్పుడు అది దాని మీద ఆల్రెడీ గవర్నమెంట్ చలనం వచ్చింది. మేము ఇచ్చినటువంటి అంటే మా మెసేజ్ అంత పవర్ఫుల్గా ఉంది, అంత న్యాయబద్ధంగా ఉంది, అంత ధర్మంగా ఉంది. ఏ దాని మీద ప్రయోగాలు చేస్తున్నావు, ఎక్కడో ప్రయోగాలు చేస్తున్నావు, ఎవరికి అవసరం లేని వాడి మీద వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు. ఈ దేశంలో, మన దేశంలో, ఈ భూమి మీద పుట్టినటువంటి మనము అంతరించిపోతే ప్రయోగం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా కాదా అని ఈ సందర్భంగా
ఎడ్యుకేషన్ ద్వారా మీరు కూడా ఆ నాలెడ్జ్ గెయిన్ చేసి ప్రజల కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ ఇక్కడికి రావడం అందరూ ఎలాగంటే చాలా సంతోషంగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్స్ వీక్ అండ్ ఎవ్రీ వన్. ఇలా గిఫ్ట్ కాదు, అలాగే నెంబర్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చైర్మన్ గారు యంగ్ అండ్ డైనమిక్గా కనిపిస్తున్నారు. ఆయన సారథ్యంలో మీరు అందరూ ఆయన ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే మా పానయ్య గారి సారథ్యంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతంగా చేయడానికి మా శక్తి లేకుండా మేము కృషి చేస్తాం. మరొకసారి మా కుటుంబ సభ్యులందరికీ కూడా గ్రామ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున రాజమండ్రి లలితానగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి లలితానగర్లో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద 43వ సంవత్సరం వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఆలయం వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, చైతన్య, మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. సుమారు 5,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది కూడా శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయవంతంగా జరిగాయని ఇసుకపల్లి సోదరులు హర్షం వ్యక్తం చేశారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, స్థానికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పురుషులు, మహిళలకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నదానం చేశారు. రాజమండ్రి వీటీ డిగ్రీ కళాశాలలో ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీటీ డిగ్రీ కళాశాలలో ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రిన్సిపల్ తిరుపాణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టులు, స్పృహ సైకాలజీ అసోసియేషన్కు చెందిన సుంకర నాగేంద్ర కిషోర్, సబ్బా రాజేష్ ఖన్నా ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. వారు ప్రసంగిస్తూ సూసైడ్ అనేది చావు కోరిక కాదు, బాధ ముగించుకోవాలనే కోరిక. ఆ బాధ తగ్గించడానికి మనం చేయగలిగింది ఆత్మీయంగా వినడం, సహాయం చేయడం, ఆశ కల్పించడం అని విద్యార్థులకు సందేశం కార్యక్రమంలో డాక్టర్ వైవి రమణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ స్వర్ణశ్రీ, శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. మెక్కా హాస్టల్ ఉండేది. దాంట్లో మా ఫ్రెండ్స్ ఉండేవారు. మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. మేము ఒక అబ్బాయిని శ్రీనాథ్ అబ్బాయిని అన్న అనేవాడు. ఒక రోజు వెళ్తుంటే అబ్బాయి చూడడానికి చాలా అందంగా ఉంటాడు, చక్కగా ఉంటాడు. నేను అన్నాను, ఏంటి అన్న, ఏంటి ఇలా ఎలా ఉన్నావు, ఏంటి లైఫ్ అంతా అయిపోయిన వాళ్ళ, ఏంటి ఆ తల ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి అన్న. చూడండి నా ఒకటి చూసి మాకు లైఫ్ అయిపోయిన వాళ్ళకి ఏంటి ఇదంతా, చిరంజీవిలో ఉండాల్సిన ఎలా ఉన్నావు ఏంట. నెక్స్ట్ ఆ అబ్బాయి కంప్లీట్ సూసైడ్. ఎందుకు సూసైడ్ చేస్తున్నాడంటే మా హాస్టల్లో ఒక అమ్మాయి లెటర్ రాస్తుంది. అబ్బాయి ఇద్దరు అదే ఒకే ఊరు. లవ్ with your friends, connect with your psychologist, connect with your teacher. తర్వాత మీ కాలేజీలో ఒకటి ఈ వీరేశలింగం థైస్టిక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ప్రిన్సిపాల్ గారికి మీరు అందరూ గట్టిగా చెప్పడం పట్టారు ఇవాళ. ఏంటంటే
రాజేష్ ఖన్నా గారు చెప్పినట్టుగా మేము గత ఆల్మోస్ట్ 90 భూపాలపట్నం గ్రామంలో యూరియా పిండి కొరత లేకుండా అందించిన కూటమి ప్రభుత్వానికి సొసైటీ చైర్మన్ మదిరెడ్డి బాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం భూపాలపట్నం గ్రామంలో సొసైటీలో యూరియా పిండి కొరత లేకుండా అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సొసైటీ చైర్మన్ మదిరెడ్డి బాబుల ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేశారు. సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాజనగరం నియోజకవర్గంలో యూరియా మరియు పిండి కొరత లేకుండా అందించినందుకు కారణమైన కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ విధంగా ఎలాంటి కొరత లేకుండా అందించడానికి ముఖ్య కారణమైన రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులందరికీ ఇది చాలా చాలా సంతోషకరమైన విషయమని, అందుకే వారందరూ తమ తమ కృతజ్ఞతలను ఇలా పాలాభిషేకాలు చేయడం ద్వారా తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 15 మంది స్టాఫ్ను పెట్టుకుంటే ప్రతి వ్యక్తి దగ్గర ఆయన సమస్యలు తెలుసుకోవడం, ఏదో స్కూల్కి వెళ్ళి పిల్లవాడు బ్యాగ్ కట్టుకుని వెళ్ళినట్టు ప్రతి 15 రోజులకి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడం, మంత్రిని కలవడం, ఎవరి సమస్య ఉన్నా ఈరోజు తీర్చారంటే మన రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా మన రాజానగరం నియోజకవర్గాన్ని చేయడంలో ఆయన ముందంజలో ఉన్నారని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నానండి. జై హింద్. ఎరువులు అన్నీ అందించినాయి, లోన్లు అన్నీ బాగా ఇస్తున్నారు, సూపర్ 6 అమలు అయిపోయింది. మా బలరాం గారి నాయకత్వం చాలా బాగుంది. మా ఎమ్మెల్యే గారు పిలిగితే పలుకుతున్నారు, బాగుంది మా ఎమ్మెల్యే గారు పని. ఈ నెల 24న విజయవాడలో దళిత రణబేరి విజయవంతం చేయాలని బీఎస్పీ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో దళిత రణబేరి పేరిట మహాధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో దళిత రణబేరి పోస్టర్ను బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గుమ్మాపు చిత్రసేన, జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు, జిల్లా కార్యదర్శులు నక్కా వెంకటరత్నంరాజు, ఆనంద్, నిడదవోలు అధ్యక్షుడు బయ్య మునీంద్ర, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, అనపర్తి ఇన్ఛార్జ్ కొల్లాం శ్రీను, రాజమండ్రి కార్యదర్శి సోమబత్తుల విజయ్ కుమార్, రాజమండ్రి రూరల్ నాయకుడు కొత్తపల్లి శేఖర్, అర్బన్ నాయకుడు కోటి, కొవ్వూరు నాయకుడు ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుమ్మాపు చిత్రసేన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయిందని, విజయోత్సవ సభలు చేసుకుంటున్నారే తప్ప ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టడం లేదని అన్నారు. ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ దళితుల కోసం బీఎస్పీ పార్టీ ఉందని చాటి చెబుతూ 24న ధర్నా విజయవాడలో తలపెట్టామని తెలిపారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని అప్పుడే వ్యతిరేకించి ఆ పేరుని కూడా మార్చేసి ఇప్పుడు కళ్యాణ సీమ అనే ఒక బంధాన్ని తీసుకొస్తూ ఒక నూతన ఒరవడిని అక్కడ సృష్టిస్తూ ఎస్సీలపై ఆ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. తానుల బాధ సమాన న్యాయం కావాలని ఆటలాడుతుంది. పవన్ కళ్యాణ్ ఆచరణ జనసేన పార్టీ కూటమితో ఏకవ్య అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోస్తా జిల్లాలో జనసేన పేరు మీద ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. అంబేద్కర్ ఐడియాలజీతో మేము ముందుకు పోతా అనుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు అంబేద్కర్ పేరు చెప్తే కొట్టనన్న చేపు ఆ జనసైనికులకు సలహాలు ఇస్తున్నాడేమో మాకు డౌట్ వస్తుంది. నిన్న కూడా ఏదో ఫ్లెక్స్ పెట్టారని చెప్పేసి ఉండి గ్రామంలో అక్కడ దాడులు చేయడం. దళితుల మీద ఇదే విధంగా దాడులు చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉంది. మరి కూటమి నాయకులకి హెచ్చరిస్తున్నాం, మీ పరిపాలనా విధానం మార్చుకోండి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. మీ కార్యకర్తల వల్ల ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మీరు మీ కార్యకర్తల్ని మీ యొక్క ప్రజాప్రతినిధుల్ని కంట్రోల్లో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ సగదిద్ది దళితులపై దాడులు ఆపకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా. రాజమండ్రిలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ప్రెసిడెంట్ బజ్జా రామకృష్ణ మాట్లాడారు. 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఇప్పటికీ 500 రోజులు దాటినా అమలు కాలేదన్నారు. సంక్షేమ బోర్డులో 100 కోట్ల రూపాయలు మురుగుతూ ఉన్నాయని, దీనికి సంబంధించి కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శ్రీనివాస్, దేవగుప్త శ్రీనివాస్, పి వీరబాబు, ప్రసాద్, కొండపల్లి నాగేశ్వరరావు, రాంబాబు, శివ తదితరులు పాల్గొన్నారు. 500 రోజుల నుంచి రోడ్లపైకి వస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఏ విధమైన బెనిఫిట్ చెందకుండా మా డబ్బు ఉంది మహానుభావ అని అడుగుతున్నాం, సంక్షేమ బోర్డు ఉంది మహానుభావ అంటున్నాం. కానీ ఈ రోజుకి వచ్చి 1 రూపాయి విడుదల చేయకపోవడం అత్యంత హేయమైన చర్యని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఏదైతే కార్మికులు ఉన్నారో ఇంకా అన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కార్మికులందరూ కూడా ఉవ్వెత్తున రాబోతున్నారు. ఇది మీకు సంకేతంగా చూపిస్తున్నాము. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో పోలీసులపై దాడి జరుగుతున్న సమయంలో స్టేషన్కు సమాచారం అందించినా సత్వరమే అక్కడికి వారు చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం సిబ్బంది, రక్షణ వాహనాల కొరతేనని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సానుబోయిన రామారావు అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు కల్పించేందుకు అదనపు పోలీస్ సిబ్బంది అవసరమని, ప్రభుత్వం త్వరితగతిన పోలీస్ సిబ్బంది నియామకాలు చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సానుబోయిన రామారావు కోరారు. స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కోటిపల్లి బస్టాండ్ సమీపంలో రాత్రి గస్తీలో ఉన్న పోలీస్ సిబ్బందిపై రౌడీ మూకలు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసులకే రక్షణ కొరవైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో పలుచోట్ల ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో బెల్ట్ షాపులు లేకుండా చర్యలు చేపట్టాలని, మద్యం దుకాణాల నిర్వహణ సమయం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలో రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్, బత్తిన ఏడుకొండలు, లాజర్ పాల్గొన్నారు. బీసీఎస్సీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను కూడా ప్రభుత్వం తీర్చి ఈ విధంగా బీసీ ఎస్సీలకి ఉపయోగపడుతుందనేసి గవర్నమెంట్ని అభినందిస్తాము. అందువల్ల అంటే పోలీసు రిక్రూట్మెంట్ చేసి రాయమండ్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అంటే పోలీసులనే యూత్ తిరగబడి కొట్టే పరిస్థితి రాకుండా కంట్రోల్ చేయాలనేసి. ఈ పోలీసుల సంఖ్య పెరగాలంటే పెట్రోలింగు, రక్షక వాహకాలు పూర్తిగా బలంగా ఉండాలంటే కొత్త రిక్రూట్మెంట్ చేయాలి. యువ పోలీసుల్ని రిక్రూట్ చేయాలి, వారికి విధులు కల్పించాలి, వారి నిరుద్యోగ సమస్యను కూడా తీర్చాలి గవర్నమెంట్ ఈ విధంగా. కాబట్టి ఈ అవకాశం. రాజమండ్రి బైపాస్ రోడ్ ఇందిరానగర్లో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం బైపాస్ రోడ్ ఇందిరానగర్ 15వ వార్డులో నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. ముగింపు మహోత్సవాల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సుమారుగా 3000 మంది భక్తులు విచ్చేసి గణపతిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న, ఎస్ఎస్ కె రామలింగారెడ్డి విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ గణపతి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఏజెన్సీ మంగరాజు, గుత్తుల వెంకటరమణ, కృష్ణ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మహేంద్ర, గొల్లపూడి బుక్ స్టాల్ అధినేత, కమిటీ సభ్యులు దుర్గా, గుత్తుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి స్థానిక కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా శ్రీ విఘ్నేశ్వర బోర్డు సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక కోరుకొండ రోడ్ మార్కెట్ ఎదురుగా ఉన్న శ్రీ విఘ్నేశ్వర బోర్డు సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 14వ గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ పరిమివాసు, జనసేన మాజీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, కంటిపూడి శ్రీను తదితరులు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు శంకర వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మీసాల గణేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ గుమ్మడి సూరిబాబు, ట్రెజరర్ దేవన రాజా, గౌరవ సలహాదారులు జవ్వాది రాంబాబు, తాటిపూడి వినాయకరావు, ప్రకాష్, ఎల్ రమణ, ఎస్ కాపు, బి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి అయ్యప్ప స్వామి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో సంకష్టహర చవితి సందర్భంగా సంకష్ట గణపతి హోమం జరిగింది. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మంతెన కేశవరాజు, పొలసనపల్లి హనుమంతరావు, బల్లా సత్యనారాయణ, ఎమ్మంది మోహన్ రావు తదితరులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంతెన కేశవరాజు మాట్లాడుతూ ఈ గణపతి హోమం 9 సార్లు చేయించుకుంటే విశేష ఫలితాలు వస్తాయన్నారు. చలపతి గురుస్వామి, వడ్డాది సాయి, శ్రీనివాస శర్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి హామీలు సూపర్ 6లు నెరవేరలేదు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. జీఎస్టీ స్లాబ్ తగ్గించినందుకు గోదావరి తీరంలో బీజేపీ సంబరాలు. దేశాన్ని రక్షించేది కూటమి పాలనేనే విశ్లేషణ. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలుచోట్ల శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తాలు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.